హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు తాజా సమాచారం అండి. కీలక ఆదేశాలు జారీ. అన్ని శాఖల వారికి కూడా ఇదే వర్తిస్తుంది. మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తోందండి. పాలనా పరంగా ప్రక్షాళన మొదలైంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూ ఉన్నాయి. కీలక పోస్టుల్లో అధికారుల నియామకం ప్రక్రియ అయితే పూర్తయింది. ఇక సాధారణ బదిలీలపైన ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 13 ఉమ్మడి జిల్లాల పరిధిలో బదిలీలపై అయితే సూత్రప్రాయంగా నిర్ణయం చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ భేటీలో విధి విధానాలకు ఖరారు చేయనున్నారు. ఇక పాలనలో ప్రక్షాళన మొదలైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనలో కీలక మార్పులు చేస్తున్నారు. గత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులను పక్కన పెట్టారు. కీలక పదవుల్లో అధికారుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. అసెంబ్లీ కొలువుదీరింది. ఇక మనం చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశం కూడా 24న జరగనుంది. అధికారిక స్థాయిలో ప్రక్షాళనలో కొంత భాగం పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక జిల్లా స్థాయిలోనూ కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం సాధారణ బదిలీలకు రంగం సిద్ధమవుతోందండి. సాధారణ బదిలీలపై ఇప్పటికే ఉన్నత అధికారుల బదిలీలు చేసిన ప్రభుత్వము తాజాగా సాధారణ బదిలీలపైన కూడా ప్రస్తావన చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా జూన్, జూలై నెలల్లో ప్రభుత్వ సాధారణ బదిలీలను చేపడుతుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం, కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో కొంత ఆలస్యమైంది. దీంతో ఇప్పుడు సాధారణ బదిలీల ద్వారా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పాలనా వ్యవస్థలో మార్పులు చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బదిలీలు పాత 13 జిల్లాల ప్రాతిపదికన ఉండేలా విధానపరమైన నిర్ణయం అయితే తీసుకుంటున్నట్లు సమాచారం. మంత్రివర్గంతోనే తుది నిర్ణయం అయితే జరుగుతుంది. ఈ నెల 24న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ సాధారణ బదిలీలపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఏళ్ల తరబడి కొందరు అధికారులు కొనసాగుతూ ఉన్నారు. అధికారులు అయితే కొనసాగుతున్న తీరు కొత్త ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా ప్రజల్లో నిత్యం సంబంధం ఉండే శాఖల్లోనూ మార్పులు అవసరమని భావిస్తోంది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో సాధారణ బదిలీలపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే తుది మార్గదర్శకాలు జారీ చేస్తానని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో తీసుకునే తుది నిర్ణయం పైన సర్వత్రా ఆసక్తి అయితే అందరిలోనూ కనిపిస్తుంది ఫ్రెండ్స్.